జై శ్రీరామ్. పాండవ గీత లేక ప్రపన్న గీత. ఇందులో దుర్యోధనుడు ఏమంటున్నాడంటే, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి పాపం నచమే నివృత్తి, కేనాపి దేవేన హృది స్థితేన యథా నియుక్తోసి అస్మి తథా కరోమి, యంత్రస్య మమ దోషేణ క్షమత్వాం మధుసూదన, అహం యంత్రం భవాన్ యంత్రీ మమ దోషో నదీయతాం. ధర్మం నాకు తెలుసు, చేయబుద్ధి కాదు. అధర్మం నాకు తెలుసు, చేయకుండా ఉండలేను. పైగా కృష్ణ, నువ్వే నా హృదయంలో కూర్చుని ఎలా చేయమని చెప్తుంటే అలా చేస్తున్నాను. కాబట్టి నేను ఒక మెషిన్ని, నువ్వు ఆపరేటర్వి. నన్నెందుకు బ్లేమ్ చేస్తున్నావు? అందుకని నన్ను మన్నించు నాయనా అని దుర్యోధనుడు కృష్ణుడికి చెప్పుకుంటున్నాడు అనమాట. ఇది మనందరి పరిస్థితి. అన్నీ తెలిసి యథార్థ పనులు చేయడం అనమాట. మన దేశం, మన సమాజం ఎందుకు చెడిపోతుందంటే, పవర్లో ఉన్నవాళ్ళు, పోస్ట్లో ఉన్నవాళ్ళు ఇన్స్టిట్యూషన్లని తగలబెట్టడం, గుళ్ళకి ప్రెసిడెంట్లు అయిపోవడం. గుళ్ళకి, అరే బాబు, హాస్పిటల్లో కార్డియాలజీ డిపార్ట్మెంట్కి నువ్వు హెడ్ అవ్వాలంటే నువ్వు కార్డియాలజీలో పిహెచ్డి చేయాలి కదా, లేక ఎండి ఏదో చేయాలి కదా. అలాగే ప్రతి దాంట్లో బాగా స్పెషలైజేషన్ ఉన్నవాడినే కదా హెడ్ చేయాలి. కానీ మన సమాజంలో నిజంగా అలా ఉందా? ఎక్కడా అలా లేదు. తెలుసు వాడికి ఆ పోస్ట్కి వాడికి అర్హత లేదు, కానీ అక్కడ కూర్చుంటాడు, ఉన్నదంతా తగలబెడతాడు, ఇన్స్టిట్యూషన్ని నాశనం చేస్తే మరి దరిద్రం ఏమవుతుంది? ఇలాగే వ్యాపించిపోతుంది. ఇదే మన సమాజం యొక్క కర్మ. అందుకని అందరం తెలిసి కూడా నోరు మూసుకుని కూర్చున్నాం కదా మనం, అందుకే మనకు కూడా వాతలు పడుతున్నాయి. ఇదండి సమాజ కర్మ. ఇది అందరూ దుర్యోధనుల్లాగా తయారయ్యాం. ఎప్పుడు మనకి బుద్ధి వస్తే భగవద్గీత ప్రకారము అందరూ అర్జునుల్లా మారి ఈ నీచుల్ని, దరిద్రుల్ని వెళ్ళగొట్టాలి, తరిమి కొట్టాలి, నాశనం చేయాలి. లేకపోతే ఈ సమాజం మెరిటోక్రాటిక్ సమాజం ఎప్పుడూ కాదు. ఇది క్యాకిస్టోక్రాటిక్ ఆర్ క్లెప్టోక్రాటిక్. క్యాకిస్టోక్రసీ అంటే రూల్ బై ద వర్స్ట్. క్లెప్టోక్రసీ అంటే దొంగల రాజ్యం. క్లెప్టోమేనియా అంటే అన్ ఇర్రెసిస్టిబుల్ టెండెన్సీ టు స్టీల్. దొంగతనం చేయకుండా ఉండలేరు. ఇది మన సమాజం యొక్క దుస్థితి. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి పాపం.